దశరథ మీద ఒట్టేసి నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ అయితే ఇక ఇంటికైతే బయలుదేరుతాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను మావయ్య, ఇక మీరు వెళ్ళిపోతారా అని అడుగుతూ ఉంటాడు. సరే కార్తీక్, నా అనుమానాలు ఇంకా మనసులో అలాగే ఉండిపోయాయి అని అంటూ ఉంటే, అదేంటి మావయ్య, డాక్టర్ గారు అంత క్లారిటీగా చెప్పినప్పుడు కూడా మీరెందుకు అలాగా నమ్మడం లేదు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏమోరా, జ్యోత్స్న మీద నాకు ఎప్పుడైతే దాసును కొట్టి చంపాలనుకుందో అప్పుడే నాకు నమ్మకం పోయింది. ఒక మనిషిని చంపేంత దుర్మార్గురాల నా కూతురు అని అప్పుడే ఇక జ్యోత్స్న మీద ఉన్న ప్రేమ అంతా కూడా విరిగిపోయింది. కానీ కన్న తండ్రిని కదా, ఏం చేయను, అలాగా తను చేసిన తప్పులన్నిటినీ కూడా ఇప్పటి వరకు కూడా బయట పెట్టకుండా ఉన్నాను అని అంటూ ఉంటాడు. సుమిత్ర అంత వ్యాధితో బాధపడుతున్నా జ్యోత్స్నకి ఏమాత్రం కూడా బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పాక కూడా తన మనసులో ఆనందం లేదు. రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయి అన్నట్టు అనుకున్నట్టే ముఖం పెట్టినట్టు అనిపిస్తుంది. అందుకే అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చాను. డాక్టర్ కూడా మీకు అలాంటి కూతురుండడం మీ అదృష్టమని అంటుంది. అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. సుమిత్రకి ఏదైనా జరగరాంది జరిగితే నేను మాత్రం తట్టుకోలేను కార్తీక్ అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే కార్తీక్ అయితే అత్తకేమవుతుంది మావయ్య, అత్తకేమీ కాదు, నువ్వు కంగారు పడుకో, చెప్పారు కదా డాక్టర్ కన్న కూతురే మీ సుమిత్రని కాపాడుతుందని, అలాగే అత్తని తన కన్న కూతురే కాపాడుతుంది. ఆ రోజు నువ్వు నాకు మాట ఇచ్చి నిజం చెప్పు అన్నావు, ఈరోజు నేను మాట ఇస్తున్నాను, అత్తకేమీ కాదు, అత్తని మేము బతికించుతాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాట విని ఇక ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. దశరథ అయితే ఇక దశరథ ఆనందపడుతూ, చాలురా చాలు, నువ్వు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది, ఇక నేను సంతోషంగా వెళ్తాను అని దశరథ అయితే ఇంటికి బయలుదేరుతాడు. దశరథ అలా ఇంటికి బయలుదేరేటప్పుడు జ్యోత్స్న కారు అయితే కనపడుతుంది. దశరథకి జ్యోత్స్న బయటికి వచ్చిందా, అసలు ఇంట్లో ఉండకుండా జ్యోత్స్న ఎందుకు బయటికి వచ్చింది, అక్కడ సుమిత్ర దగ్గర తను ఉండాలి కదా, తను ఎందుకు ఇలా వచ్చింది, ఎవరి కోసమో వెతుకుతున్నట్టుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక జ్యోత్స్న వెనకాలే వెళ్దామని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న ఇంతలోనే కారు టర్నింగ్ తిరిగేస్తుంది. ఎక్కడా కూడా జ్యోత్స్న అయితే కనిపించదు. తర్వాత పారిజాతం ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన పారిజాతాన్ని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు పారిజాతం అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతానికి ఏం చెప్పాలో తెలియక బయటికి వెళ్ళానండి అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఎక్కడా అని అడుగుతూ ఉంటే, అది ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుస్తుంది అని పారిజాతం చెప్తుంది. అంటే ఇద్దరు ఒకే చోటికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు. లేదండి, ఇద్దరం ఒకే చోటికి వెళ్ళలేదు, వేరు వేరు చోట్లకి వెళ్ళాము అని అంటూ ఉంటుంది పారిజాతం. వేరు వేరు చోట్లకి వెళ్ళామంటున్నావు, ఒకేసారి ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దశరథ లేడు, మరి సుమిత్ర పరిస్థితి ఏంటి, సుమిత్రని దగ్గరుండి చూసుకోమని ఏ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళొద్దని నేను జ్యోత్స్నతో చెప్పాను కదా, కానీ తను మాత్రం నా మాట మీద లెక్క లేకుండా గౌరవం లేకుండా తను ఎలా వెళ్ళింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఎలా వెళ్ళింది ఏంటండి, వాళ్ళ అమ్మని పర్మిషన్ అడిగే వెళ్ళింది, ఏంటి సుమిత్ర, జ్యోత్స్న నిన్నడిగే కదా బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అవును మావయ్య గారు, తన ఫ్రెండ్ ఇంటికి ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పింది, తొందరగా వచ్చేస్తుంది కదా అని వెళ్ళమన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటమ్మా సుమిత్ర, దశరథ ఉంటే అలా పంపించడు, నేను కూడా వెళ్ళొద్దన్నాను, నువ్వెందుకు పంపించావు అని అడుగుతూ ఉంటాడు. అంటే జ్యోత్స్న అర్జెంటు పని అని చెప్పింది మావయ్య గారు, అందుకని పంపించక తప్పలేదు అని అంటూ ఉంటే, సరే జ్యోత్స్నకి ముందు ఫోన్ చేయి అని అంటూ ఉంటాడు శివనారాయణ సుమిత్రని. అప్పుడు ఇక సుమిత్ర ఫోన్ చేయబోతూ ఉంటే, ఇంతలో ఇక పారిజాతం అయితే నేను చేస్తాను అని అంటూ పారిజాతం చేస్తుంది. జ్యోత్స్న అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి గ్రాని, ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే, ఎందుకు చేశానా, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. చెప్పాను కదా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని, ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు చేయకుండా ఫోన్ పెట్టేసాయి అని అంటూ జ్యోత్స్న అయితే చాలా కోపంగా మాట్లాడుతుంది.
అప్పుడే అది విని అసలు జ్యోత్స్న ఏంటి అంత కోపంగా మాట్లాడుతుంది, పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేదు అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. దశరథ కార్తిక్ కూడా బయటికి వెళ్ళారు. అసలు ఎక్కడికి వెళ్ళుంటారు అని దశరథ్కి ఫోన్ చేస్తాడు శివన్నారాయణ. దశరథ్కి ఫోన్ చేయగానే అప్పుడే ఇక దశరథ అయితే, నాన్న మేము ఇక్కడే ఉన్నావు నాన్న, వచ్చేస్తున్నావు అని అంటూ ఉంటాడు దశరథ. సరేరా తొందరగా రా అంటూ ఇక ఫోన్ పెట్టేస్తాడు. జ్యోత్స్న దశరథ వచ్చేసరికి వచ్చేస్తే బాగుండు, లేకపోతే సుమిత్ర ముందే జ్యోత్స్నని తిడతాడు దశరథ. అప్పుడు సుమిత్ర బాధపడుతుంది, ఈ జ్యోత్స్న ఏంటో అని అనుకుంటూ ఉండగా ఇంతలో దశరథకి రోడ్డు మీద దాసు అయితే కనిపిస్తాడు. ఇక దాసు కనిపించడంతో అప్పుడే వెంటనే కారు ఆపి దశరథ అయితే ఇక దాసుని పిలుస్తాడు. దశరథని చూసిన దాసు అయితే పరిగెత్తుకుంటూ అన్నయ్య అన్నయ్య అంటూ దశరథ దగ్గరికి వస్తాడు. దాసు ఏమైపోయావు దాసు, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు? మొన్న నువ్వు ఇంటి దగ్గర కనిపించావని పిన్ని చెప్పింది, ఆ రోజు నువ్వు ఇంటికి నిజంగానే వచ్చావా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే వచ్చానన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు. మరి వచ్చిన వాడివి తర్వాత ఎందుకు కనిపించలేదు, మాయమైపోయావేంటి అని అంటూ ఉంటే అది అది ఏమైందంటే అని అడుగుతూ ఉంటాడు అని తడబడుతూ ఉంటాడు. చూడు దాసు, ఎప్పటి నుంచో నిన్ను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను, నువ్వేమో గుర్తులేదని చెప్తున్నావు, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను, నిజం చెప్పు, అసలు జ్యోత్స్న నిన్నెందుకు చంపాలనుకుంది, నిజం చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దాసు అయితే తడబడుతూ ఉంటాడు. నిజం చెప్పాలని అనుకుంటున్నాను కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక దాసు చెయ్యిని తన తల మీద పెట్టుకొని ఇలా అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు, జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలనుకుంది అని అడుగుతాడు. అప్పుడే ఇక దాసు అయితే ఈ నిజం చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నానన్నయ్య, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, దీప మీ కన్న కూతురు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. మీకు ఇలాంటి కూతురు పుట్టడం మీరే జన్మలో చేసుకున్న అదృష్టం అని డాక్టర్ చెప్పింది దీప గురించా అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే మీ కూతురే మీ అత్త ప్రాణాల్ని కాపాడుతుంది మావయ్య అని కార్తీక్ అన్నమాట, అంటే తన భార్య కూతురు కాబట్టి మీ కన్న కూతురు అని అలా చెప్పారా అని దశరథలో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.